మనతో పాటు తెలంగాణ బీసీ సంఘాల చైర్మన్ ఊరుగంటి వెంకటేశం గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? నిన్న తెలంగాణ క్యాబినెట్ మొత్తం కూడా మీటింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ సంబంధించి పార్టీల వారీగా రిజర్వేషన్ ఇచ్చుకోవాలన్నట్టుగా ఒక టాక్ వస్తూ ఉంది. ఎట్లా చూస్తారు? అరే రేవంత్ రెడ్డి, నువ్వు పార్టీల వారిగా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ కథలు ఎన్ని పడినావు? ఎందుకు లెక్కలు తీసినావు? శాసనసభలో ఎందుకు పెట్టినావు బిల్లు? గవర్నర్ ఎందుకు పంపినావు? ఆడికెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి పంపినావు? ఎందుకంటే ఎందుకు ఎవరు మోసం చేస్తారండి? బీసీలు చైతన్యవంతులు, ఎస్సీలు చైతన్యవంతులు, బడుగు బలహీన వర్గాలను ఎన్ని రోజులు మోసం చేశారు రేవంత్ రెడ్డి? నీలాగా రియల్ ఎస్టేట్ చేసి ముఖ్యమంత్రి కాలేదు. మేము గమనిస్తున్నాము. ఖచ్చితంగా నీ సంగతి ఏందో చెప్తాము. మాకు భిక్ష ఇస్తున్నావా? మీరు ఆ రోజు కామారెడ్డిలో ఏదైతే ప్రామిస్ చేసినావు బీసీలకు నెల లోపల మమ్మల్ని గెలిపిస్తే 42% ఇస్తామన్నావు. 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఇన్ని రోజులు డ్రామాలు ఆడి, ఢిల్లీలో ధర్నాలు పెట్టి, తోక సంఘాలు పెట్టుకొని ఆటలాడి, అదేవిధంగా ఆడికెళ్ళి అరే అసలు ప్రాసెస్ ఏముంది? నువ్వు అసలు ప్రాసెస్ ఏం చేయాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క అన్ని పార్టీల నాయకులను కొంతమంది కమిటెడ్ లీడర్ ప్రధానమంత్రిని తీసుకుపోయి అక్కడ ఫోర్స్ చేస్తే ఇదివరకులో బీసీల యొక్క న్యాయం జరిగేది. కానీ రేవంత్ రెడ్డి కడుపులంతా ఇంకో రకంగా ఉంటుంది, పైన యాక్టింగ్. దానికి మామూలు కొంతమంది పెద్ద బీసీ అంట. ఎవరు పెద్ద బీసీ? వంటోళ్ళకు కొద్దిగా లేదు. దయచేసి రేవంత్ రెడ్డి, నేను డిమాండ్ చేస్తున్నాను, చిత్తశుద్ధి ఉంటే నువ్వు చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి కావాలంటే నువ్వైతే ప్రామిస్ చేసినావో చట్టపరంగానే రిజర్వేషన్లు కావాలి. నీ భిక్ష మాకొద్దు. పార్టీ పరంగా ఎవరు అడిగిరండి? అవన్నీ ఎన్ని రోజులు మోసం చేస్తావు? యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నువ్వు ఏదో ప్రామిస్ చేసినావో ఆ ప్రామిస్ ప్రకారం నిలవడానికి కోరుతున్నాను. బీసీల మీద ప్రేమ ఉన్నదంటూ మీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే, మంత్రులు, ఆ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యలు చేశారు. బీసీ ముఖ్యమంత్రి, బీసీల మీద ఎనలేని ప్రేమ ఉన్నది, అందుకనే సర్వే చేసిండు, కులగణన చేసిండు, తర్వాత ఢిల్లీలో కూడా పోరాటం చేసినాము. సో చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల కోసం పోరాటం చేస్తూ ఉంటే కొంతమంది బీసీ నేతలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మహేష్ భాయ్, నేను అడుగుతా, నీ పదవి ఎన్ని రోజులు ఉంటుంది? నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని రోజులు, నేను కూడా ఢిల్లీలో జాయిన్ అయినా, పీసీసీ అధికార ప్రతినిధి. రేవంత్ రెడ్డి ఆ రోజు రెడ్లే ఎంపీటీసీల ముఖ్యమంత్రి కావాలంటే మనస్తాపం ఇప్పుడు ఆడవాడి కాంగ్రెస్ రాజీనామా చేసి వచ్చిన మిస్టర్ పీసీసీ ప్రెసిడెంట్. నీ అటువంటి పీసీసీ ప్రెసిడెంట్లు ఇంతవరకు పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. మహేష్ భాయ్, నువ్వు ఇమీడియట్ పదవికి రాజీనామా చేయి. చట్టసభకు అయితే ఉండు. కొన్నం ప్రభాకర్ గారు, మీరు మన పద్ధతి నిలబెట్టుకోండి. లేకపోతే ఆయన మడుగులకు ఒత్తి కొంతమంది బీసీ నాయకులను మేనేజ్ చేస్తామంటే ఊరుకోము. మీ యొక్క పడతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇంతమంది బీసీ జనాలకు వాళ్ళొక రిప్రజెంటేటివ్గా ఉన్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉంది ప్రభుత్వాన్ని? రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, బీసీలకు రిజర్వేషన్ కల్పించ. అరే నాయన, ఇప్పుడు ఒకటి చెప్పాను బ్రదర్, నేను నాటువంటి నాయకులు కొయ్యళ్ళ మీద ఉంటారు, అందరూ ఉంటారు. కొద్దిమంది ఎమ్మెల్సీ ఇస్తుంటారు, నామినేటెడ్ పోస్ట్ ఇస్తుంటారు, పక్కకు తీసుకుపోయి ప్యాకేజీలు ఇస్తారు, ప్యాకేజీలు అవుతారు. నేను చిత్తశుద్ధ పోరాడుతున్నా. నేను ఎవరి దగ్గర ప్యాకేజీకి అమ్ముడు పోలేదు. నాకు శాతనైనంత బీసీ ఉద్యమం చేస్తున్నా, కొట్లాడుతున్నా, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం. నేను హైలీ ఎడ్యుకేటెడ్ను. నా ప్రజల దగ్గరికి పోతా, చైతన్యం చేస్తా, మాట్లాడతా, రోజు ఒక ప్రెస్ మీట్ పెడతా, రోజు ఒక ప్రోగ్రాం పెడతా. మీ అటువంటి మీడియాను సహకారం తీసుకొని ఎడ్యుకేట్ చేస్తా. ఆ కెపాసిటీ ఉన్నది. ఆ విధంగా చేయాలి. కానీ ఈరోజు ఏదో బీసీల కోసం ఎన్ని రోజులు ఓట్లు వేసుకుంటూ పోవాలండి ఈ వర్ణాలకు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే బీసీలందరూ ఓట్లు వేసారు, 52 కోట్ల మంది వేసి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాడు. ఈరోజు అన్నాడు మళ్ళా చట్టపరంగానే మాట్లాడి పార్టీ పరంగా అన్నాడు. నీకు నిజంగా ఉంటే రాజీనామా చేసేయి, వేసి వెళ్ళిపో, లేకపోతే రాజీనామా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి. అక్కడ ఢిల్లీలో కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ దీనికి సపోర్ట్ చేస్తలేదు, అందుకనే ఇవాళ రిజర్వేషన్ అమలు కావట్లేదు అంటూ కూడా మాట్లాడారు. అరే ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ని, అరవింద్ని కలిసి సరిపోతుందా? అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రులు ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. అరే వాళ్ళ దగ్గరకు పోండి, రిప్రజెంటేషన్కి అక్కడికి తీసుకుపోవాలి. కానీ ఈడ కిషన్ రెడ్డి ఆలయం కలిస్తే ఆయన అవన్నీ నాటకాలండి. నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు, అమిత్ షా దగ్గరికి వెళ్ళు, పని అయిపోతుంది. చట్టసభలు రిజర్వేషన్. జయలలిత ఏం చేసింది? అలా డైరెక్ట్ మన్మోహన్ సింగ్ పోయింది. ఆ పార్టీ కాదు, ఢిల్లీలో కూర్చుంది, 2 నెలలు కూర్చుంది, కొట్లాడింది, పార్లమెంట్లో పెట్టించుకుంది. రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఆమె రాష్ట్రానికి పోయింది. ఎందుకు ముఖ్యమంత్రి లేకపోతే నాలాగా ఉద్యమకారుడా? ముఖ్యమంత్రి రాజ్యాంగం, రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతురు కదా. ఆ రాజ్యాంగం ప్రకారమే మన మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చంకాలు పెట్టుకొని తిరుగుతుడు. ఒట్టి మాటలు మాట్లాడుతూ ఇంప్లిమెంటేషన్కి వచ్చేది 0.
అరే ఆడ ధర్నా ఎందుకండి? ధర్నా పెట్టి ధర్నానా ముఖ్యమంత్రి చేసేది? ప్రధానమంత్రి తెరుకోవాలి. నువ్వు ఎన్నడూ కలవలేదు, అపాయింట్మెంట్ తీసుకోలేదా? ఎన్నో అపాయింట్మెంట్ పోయినావు. మనం మా బీసీలకు వచ్చేవరకల్లా నువ్వేం చేస్తున్నావు? డ్రామా ఆడుతున్నావు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మాకు తెలుసు నీదేందో, చూపిస్తావు ఖచ్చితంగా. ఏం చెప్తారు బీసీలోకి అంటే గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ తీసుకోండి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? నేను టోటల్లీ అపోజ్ చేస్తున్నామండి. ఇది చాలా అన్యాయము. 2 కోట్ల మంది బీసీల యొక్క గొంతు కోసే నిర్ణయం. గొంతు కోస్తావా, నిలబెట్టుకుంటావా? గొంతు కోస్తే ఏమవుతుందో చెప్తాం ఖచ్చితంగా. పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నాను. బీసీ సమాజానికి ఏం చెప్తారు? దయచేసి మిత్రులారా, సోదరులారా, అందరం రండి, కలిసిపోదాం, ముందుకు పోదాం, భేషజాలు పక్క పెడదాం, మన జాతి ప్రయోజనాల కోసం పోదాము, కష్టపడదాం. అవసరం ఉండే తెలంగాణ ఉద్యమంలో మా సోదరులు ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు. దానికంటే ఎక్కువనా అండి మా పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. ఇక సోదరుడు ఇక్కడ ఉన్నాడు, 50 కేసులు ఉన్నాయి ఈ సోదరుడి మీద. ఇలాంటి వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు. ఇలా త్యాగాల ముంగల ఇవన్నీ ఇవ్వండి ప్యాకేజీలు, బోకేజీలు. ప్యాకేజీ చేయడానికి మా వ్యాపారాలు చేసుకుంటాం, కష్టపడతాం. కానీ బీసీలను మోసం చేసే పనులు చేయకూడదని మా సోదరులు కూడా హెచ్చరిస్తున్నా. నిన్న జరిగిన, నా పేరు బీరకాయల మధుసూదన్, నేను మాలమాడు పొలిట్ బ్యూరో మెంబర్ని. నిన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ రూపంలో తీసుకునే నిర్ణయం తప్పు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో మాకు అధికారం ఇస్తే మేము 2 నెలలు కాదు, అంటే సంవత్సరం లోపలనే మేము ఇది పూర్తి చేస్తామని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఇది ఎందుకు మర్చిపోయారంటే వాళ్ళ రీతి ఎట్లుందంటే ఒడ్డెక్కితే ఓడలింగన, ఒడ్డు దాటినాక బోడలింగన అనేది కాంగ్రెస్ రీతి బాగలేదు. వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు 9 షెడ్యూల్లో పెట్టి దాన్ని పార్లమెంట్లో ఆమోదించేటట్టు చేయండి. ఇప్పుడు మీరు పూర్తిగా మీ క్యాబినెట్ ఉన్నది, మీకు ఇక్కడ మీ సహచరులు ఉన్న ఆల్ పార్టీని తీసుకొని ఢిల్లీలో కూర్చోండి. అది అయిపోయిన తర్వాతనే ఇక్కడ రండి. ఇప్పుడు అడావుడిగా ఎలక్షన్ చేయడం వల్ల స్థానిక సంస్థలలో మీకే నష్టం జరుగుతుంది కానీ మీకు లాభం జరుగుతుంది. మీరు ఎందుకు అనుకుంటారు? బీజేపీ, కాంగ్రెస్ డ్రామా. ఎందుకంటే బీసీల మీద ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే రాజ్యాధికార దిశంగా పోతే బీసీలు హీరోలు అవుతారనేది ఒకటి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేయడానికి భయపడుతున్నారు. దీనికి మాత్రం కారణాలు ఏంటంటే ఎవరు అగ్రవర్ణాలు దీన్ని ఆధిపత్యం చేస్తారు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా చేయాలని ఇష్టం లేదు. తుది మాత్రం రాజ్యాంగమే తుది నిర్ణయం అవుతుంది కాబట్టి ఇది జరుగుతలేదు అనేది నేను నమ్ముతున్నాను. అంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతాయుతంగా చేసేసింది, కులగణన చేసేసింది. సో ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా చేసినాము, మాకు బీసీలు అంటే ప్రేమ ఉందంటూ మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పాపం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఢిల్లీకి పోయారు. మళ్ళీ ఢిల్లీకి పోయినప్పుడు ఎందుకు కాలే అంటే మీకు చిత్తశుద్ధి లేదనే కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ఢిల్లీలో జరిగింది. తుది నిర్ణయం ఢిల్లీలో జరిగింది, చట్ట రూపంలోనే జరిగింది. కానీ ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద చేసింది కాదు. అంటే చట్ట రూపంలో కార్యాచరణ జరిగిన తర్వాతనే తెలంగాణ ప్రకటన జరిగింది. ఇది కూడా ఎందుకు ఈడబ్ల్యూఎస్ ఎందుకు అంత అడావుడిగా ఈడబ్ల్యూఎస్ చేసినప్పుడు ఎట్లా సమయం ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈ 42% సమయం ఎందుకు రావట్లేదు? వాళ్ళు చెప్పాలి. ఆ విషయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందా, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్తుందా, సిపిఐ చెప్తుందా, సిపిఎం చెప్తుందా, ఇంకా వేరే మనవాద పార్టీలు ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలలో చెప్పాలి కదా, చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న అక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఎందుకు ఇన్ని రోజుల నుంచి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నాయి? ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇది అంత చిన్నమ్మ పెద్దమ్మ పిల్లల వ్యవహారం లాగా ఉంది. దీన్ని ఎవ్వరు కూడా సహించే విషయం కాదు. బీసీలకు అన్యాయం చేయాలని మొదటి నుంచి కంకణం కట్టుకొని ఉన్నారు తప్ప దీంట్లో ఎవరికి ఒరిగింది లేదు, జరిగేది లేదు. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్కి ఇట్లా పెడితే హీరోలు బీసీలు అవుతారు అనేది మాత్రం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు బలపడితే వీళ్ళ పప్పులు ఉడకమనేది మాత్రం వాళ్ళకి క్లియర్గా తెలుసు. కాబట్టి దీన్ని ఎట్లా తుంగలనే దొక్కాలి, కాకపోతే మేము చేస్తున్నట్టు, నేను కొడుతున్నట్టు చూడాలి, నువ్వు అరుస్తున్నట్టు చూడాలనేది మాత్రం వాళ్ళ భావన. అది 2 పార్టీలు ఒకటేనా? అన్ని పార్టీలు బీసీలకు అన్యాయం పెట్టాలి, అన్ని పార్టీలు ఒకటే అని పూర్తిగా నమ్ముతున్నాను. ఏం చెప్తారు ప్రభుత్వానికి మరి ఎట్లా నిర్ణయం తీసుకోవాలి? ప్రభుత్వము ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించాలి. బీసీలకు న్యాయం కామారెడ్డి డిక్లరేషన్ కానీ పెట్టి ఈ 9 షెడ్యూల్ ఉన్నట్టు అమలు చేయాలి. ఇది సమయం తీసుకొని ఓట్లు ఇప్పుడు కాదు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా పెట్టవచ్చు. మీరు కోర్టుని బూచిగా చూపించి మాత్రం చేయడం అనేది ఇది ధర్మం కాదు. సమాజం కూడా దీన్ని ఒప్పుకోదు. బీసీలు మాత్రం చాలా బాధపడతారు. ఎందుకంటే బీసీలకు చాలా రోజుల నుంచి అవకాశం లేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతారు. చట్టసభలలో బీసీలకు అవకాశం ఉంటే ఖచ్చితంగా బీసీలే ముఖ్యమంత్రి అవుతారు, బీసీలే రాజ్యాధికార దిశగా పోతారని మేము నమ్ముతున్నాం పూర్తిగా. ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం అమలు చేయకపోతే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి అందరి ప్రతి బీసీ బిడ్డలను కలిసి దీని మీద పోరాటానికి సిద్ధమయ్యడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము